హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేశానండి. ఈరోజు గుడికి వెళ్దామని చెప్పేసి వంట తొందరగా చేస్తున్నాను అనమాట. ముందే పొద్దున్నే కట్టె పొంగల్ చేశానండి. పల్లీ చట్నీ అనమాట. అది చేసేసి పొద్దున్నే టిఫిన్ పెట్టేసేసాను ఇంట్లో వాళ్ళకి. తర్వాత ఉల్లి వంకాయ టమాటా కూర అండి. చాలా బాగుంటుంది అనమాట. గుజ్జు గుజ్జుగా చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అదే బాండీ పెట్టేసి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా వేగిన తర్వాత టమాటాలు వేసానండి. టమాటాలు వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాతే కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గించుకోవాలండి. మగ్గించుకోవాలంటే చక్కగా మూత పెట్టేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట. ఫస్టే టమాటాలు మగ్గించుకోవాలి, లేకుంటే ఉడకవండి. వంకాయలను అవి ఇవి కలిపేసామనుకో ఉడకవన్నమాట. చూడండి ఎంత గ్రేవీగా గుజ్జుగా వచ్చిందో టమాటా. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలన్నమాట. వంకాయలు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. అసలు మెత్తగా ఉంటున్నాయి అన్నమాట. వంకాయలు బాగుంటున్నాయి, చక్కగా అసలు ఫ్రెష్గా వస్తున్నాయి మార్కెట్లోకి. మంచి మంచి వంకాయలు రకరకాలుగా ఉన్నాయండి. నాకైతేనేమో ఇది అసలు కొబ్బరిలాగా ఉంటుంది అన్నమాట. ఈ వంకాయలు బాగుంటాయి. కొంచెం కారము పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత ఏంటంటే తర్వాత వేసామంటే కలవదన్నమాట, ముక్కలు పట్టదు కారం ఉప్పు. అందుకని ముందే వేసాను అనమాట. తర్వాత వంకాయలు ఇలా కొంచెం లావుగానే ముక్కలు తరుక్కొని టమాటాలలో వేసానండి. ఇలా వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ముక్కలన్నీ ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, ఒక పెద్దదన్నమాట, పెద్ద ఉల్లిపాయ. ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోయిద్దండి, టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టి మగ్గించుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపితే లేదు చక్కగా ఉడికిద్ది అనమాట. ఇది తెల్ల వంకాయ, లావు వంకాయ అండి. ఇది తొందరగా మగ్గుద్ది అనమాట. అసలు స్మూత్గా ఉంటుంది ముక్క కూడా, భలే టేస్టీగా ఉంటుంది. నెయ్యిలాగా ఉంటుందండి. ఏందో కానీ ముక్క అసలు కాయ తీరు ఏంటో కానీ నెయ్యి నెయ్యిగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఆ కూరకు సరిపాను నీళ్ళు పోసుకుంటే గుజ్జు గుజ్జుగా వచ్చింది అనమాట. ఇంకా చింతపండు ఏం అవసరం లేదండి, పులుసు కాదు కదా. వంకాయ టమాటా కూర అనమాట. దగ్గరికి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూద్దామండి. చూడండి ఎలా ఉడుకుతుందో, తొక్క చక్కగా ఉడుకుతుంది అనమాట. బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఎండాకాలం కదండి, ఇలా దగ్గరగా పులుసుగా గ్రేవీగా ఇలా వండుకుంటేనే కూరలు అనేవి బాగుంటాయి అన్నమాట. గట్టిగా చేసుకుంటే అస్సలు బాగోదండి కూరలు. అంటే బాగోదంటే తినటానికి ఇట్లా గట్టిగా ఉంటాయి అన్నమాట. చూడండి వంకాయ ముక్క ఎట్టు ఉడికిందో, అసలు 2 మంటలకి మగ్గిపోయిందన్నమాట. ఇలా తీసుకుంటే ఇంకా చక్కగా కొంచెం చల్లారిన తర్వాత దగ్గర పడిద్దండి. దగ్గర పడ్డది మనం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటామండి వంకాయ టమాటా కూర అనమాట. సింపుల్గా అయిపోయింది, టేస్ట్గా ఉంటుంది. ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేను పైన ఉంది తీసుకురాలేదన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకొని తర్వాత మిరియాల రసం అండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. మిరియాల రసం, అల్లము, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండు కొబ్బరి అనమాట. దానికి తగ్గట్టు మనకి రసానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అనమాట. మీ ఇష్టం, ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఈ క్వాలిటీతో చేస్తున్నాను కాబట్టి ఇంత చేసుకుంటున్నాను అనమాట. తర్వాత కొంచెం కందిపప్పు అండి, రసము చిక్కదనానికి అనమాట. ఇది ఏది వేయించలేదు, అన్నీ అలాగే వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లము అన్నీ అలాగే వేస్తానండి. చక్కగా మిక్సీ పట్టేసి రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వేయించొద్దండి, వేయించితే రసం టేస్టే పోయిద్ది అనమాట. ఇలా ఉంటే సూపర్గా ఉంటుందండి. మంచి మిరియాల రసం అనమాట. ఒక్కరోజు పెట్టామనుకోండి, ఒక 2 లీటర్లకి 2 రోజులు ఉంటుంది అనమాట. అసలు ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, బయట పెట్టినా కూడా మనం ఉల్లిపాయలు వేయం కాబట్టి సూపర్గా ఉంటుంది రసం. అది మిక్సీ పట్టుకొచ్చుకుంటానికి ఇంకా మిక్సీ గిన్నెలు వేసుకున్నానండి. తర్వాత చింతపండు బాగా పిసికి వేరే గిన్నెలో తీసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అనమాట చింతపండు తీసుకున్నాను. దాంట్లో పసుపు ఉప్పు వేసానండి. తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా కలపాలన్నమాట. పిసుకోవద్దు, మనం రసం తింటుంటే అక్కడొకటి టమాటా ముక్క తగులుతూ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. టమాటాలు ఒక 2 టమాటాలు పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదండి, మసాలా అంతా, మిరియాలు మసాలా అంతా
ఈ రసంలో వేసుకుంటే చక్కగా బాగా కలిసిపోయిద్ది అన్నమాట. ఇలా కలిపేసేసి పొయ్యి మీద తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా తెరలనియాలన్నమాట రసం. అసలు ఆ రసం కట్టెల పొయ్యి మీద పెట్టి చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మనం సిటీలో ఉన్నాం కదా, కట్టెల పొయ్యి ఎక్కడ తీసుకొస్తాం. ఇలా ఇది పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా ఇలా కలిపేసేసి, ఇంకా కావాలనుకుంటే పులుపు చూసుకొని మీరు కొంచెం వాటర్ వేసుకొని తగ్గితే కొంచెం చింతపండు ఉడకబెట్టి వేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం చింతపండు తగ్గిందండి, ఇంకొంచెం చింతపండు పిసికేసాను అనమాట. చూడండి, అది వేడి చేస్తున్నాను. ఇంకొంచెం చింతపండు అది వేడి చేసి పిసికి పోస్తే సరిపోయిద్దండి. కొంచెం పులుపు తగ్గింది, కొద్ది పులుపు ఉంటేనే బాగుంటుందండి. చక్కగా మరిగిన ఈ రసం అంతాను మరిగిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందామండి. తాలింపుకి కొంచెమే ఆయిల్ పట్టుద్ది అన్నమాట. మీ ఇష్టం అండి, ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకుంటే నెయ్యితో అయినా తాలింపు పెట్టుకోవచ్చు. ఇలా ఆవాలు వేసాను, ఆయిల్ మసలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇట్లా కొంచెం ఎండుమిరపకాయలు వేసానండి. ఇంగ ఉంటే ఇంగ వేసుకోవచ్చు అన్నమాట. ఇలా అంతా కలపకుండా మెల్లిగా ఇట్లా వడపోసినట్టు పోస్తే లేదు, చక్కగా మొత్తం పైన ఉన్న రసం అంతా వచ్చిద్దండి. అడుగున మసాలా అంతా అలా ఉంటుంది అన్నమాట. ఇంకొంచెం వాటర్ పోసేసి అదంతా పేరుకున్నాక మళ్ళీ ఆ వాటర్ తీసేసి రసంలో పోసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు ఆ పిప్పి కూడా, ఆ పిప్పిలో ఉన్న రసం కూడా మనకి వచ్చేసిద్ది అనమాట మన రసంలోకి. అలాగా ఏమైనా టమాటా ముక్కలు ఉంటే కూడా తీసేసుకోవచ్చు. ఇలాగా ఓన్లీ రసం కాకుండాను తింటుంటే మనకి అక్కడక్కడ టమాటా ముక్క తగులుతుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇట్లా అన్నంలో కలిపేసి పెట్టొచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో రసం. కావాలంటే మీకు పులుపు చూసుకోండి. ఇంకా ఏమి ఎక్కువ పులుపుండా బాగుండదండి. ఇలా బాగా మసాలా పెట్టుకున్న తర్వాత కరివేపాకు అలాగే వేసుకుంటా. కరివేపాకులో ఉన్న రసం అంతా మనకి రసంలో దిగేసి చక్కగా బాగుంటుందండి. తిన్నా కూడా మనకి హెల్త్కి కూడా మంచిది కదండి కరివేపాకు. తర్వాత తగినంత కొత్తిమీర అనమాట, సన్నగా తరిగి శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. రసం కండి కొత్తిమీర టేస్ట్ అండి, అసలు చాలా చాలా బాగుంటుంది. తర్వాత సాల్ట్ తగ్గిందండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎక్కువ కూడా వద్దండి, మామూలుగా మనం ఎక్కువ రసం పోసుకొని తింటాం కాబట్టి దానికి అనుగుణంగా వేసుకోవాలన్నమాట సాల్ట్. తర్వాత కొంచెం బెల్లం వేస్తున్నాను అనమాట. బెల్లం వేసుకుంటే ఆ టేస్టే వేరప్ప అన్నట్టుగా ఉంటుందండి రసం. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత పాలు వచ్చినాయండి. పాలు అమ్ములకు కాయాలి, మేము కాఫీ పెట్టుకొని తాగాలి. ఈ లంచ్ అనేది కొంచెం రెడీ చేసేసి గుడికాడకి వెళ్దామని చెప్పేసి ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అయిందండి రసము, మంచి రసం అనమాట. అసలు ఎంత బాగుంటుందో, మిరియాల రసం భలే టేస్ట్గా ఉంటుంది. ఆ మిరియాలు అనేవి మనకి తగిలినా కూడా అండి చక్కగా పొట్టంతా హాయిగా ఉంటుంది అనమాట. ఫ్రీ మోషన్ అయ్యిద్ది. పిల్లలకి పెద్దోళ్ళకి అందరం తినొచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది రసం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి పర్ఫెక్ట్ కొలతలండి. నాకైతే మేమైతే ఇలాగే చేసుకుంటాం. మిరియాల రసం, టమాటా రసం వేరే, బీట్రూట్ రసం వేరే, ఇలా వేరు వేరే చేసుకుంటారు కదండి. మిరియాల రసం అయితే మాత్రం మేము ఇలా చేసుకుంటామండి. ఆ నూరింది మసాలా కూడా మా అమ్మ రోట్లో నూరిద్ది అనమాట. అదంతా రోట్లో నూరి వడపోసి తాలింపేసిద్ది. 2 days ఉంటుందండి. దీంట్లో ముద్దపప్పు కలుపుకొని తింటే ఉంటుందండి, ఎంత బాగుంటుందో అసలు. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చింతపండు చారు, ముద్దపప్పు అలా వాటిలో కూడా కాంబినేషన్ బాగుంటుంది. అయిపోయిందండి, రసం కూడా ఆఫ్ చేసుకున్నాను. చక్కగా ఉరుగ్గా మూత పెట్టుకుంటే చల్లారిద్ది అనమాట. 2 రోజులు ఉంటుందండి. అది కూడా టమాటా ముక్కలు అలా వచ్చినాయి కదా, చక్కగా ముక్కలు పెట్టుకొని తినొచ్చు అనమాట మనం. అలాగా అన్నం అయింది, వంకాయ కూర అయిపోయింది, రసం అయింది. చూడండి చక్కగా ఎంత బాగుందో వంకాయ కూర. రసం అయిపోయింది. ఇలా అంతా పక్కకు పెట్టేసుకొని నేను రెడీ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళామండి. చూడండి ఎంత పల్సగా ఉందో. ఇలా ఉండాలన్నమాట. అంత తిక్కుగా కాకుండా అంత పల్సగా కాకుండా ఉంటే రసం బాగుంటుంది. చాలా చాలా బాగుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి రసం. మిరియాల రసం అన్నమాట. సూపర్గా ఉంటుందండి. మా అబ్బాయి చాలా చాలా ఇష్టం రసం అంటే. మా అబ్బాయి బాగా చక్కగా అన్నం తింటాడనమాట. చిన్నప్పుడు మా అబ్బాయి చక్కగా అన్నంలో ఇంకొంచెం పంచదార వేసి రసం అన్నంలో ఇంకా
అక్కడ ఇళ్ళంటి తిప్పుతా పెడితే చక్కగా అన్నం బొజ్జ నిండా తినేవాడండి. తర్వాత చెప్పాను కదా, స్కందగిరి జయదుర్గ టెంపుల్కి వచ్చామన్నమాట సికింద్రాబాద్లో. ఇక్కడ నిమ్మకాయ దీపం పెడతారండి. రోజు మంగళవారం రోజు 3:30 నుంచి 3 గంటల కాంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళేసి దీపం పెడతామండి. ఈ రోజుకి 5 వారాలు అయిపోయినాయి అనమాట. 5 వారాలు వస్తాను అనుకున్నాము, 5 వారాలు అయిపోయినాయండి. ఇది లాస్ట్ వారం. చక్కగా గౌరమ్మని చేశాను, వినాయకుడిని చేశాను, పూజ చేసుకున్నామండి. అక్షంతలతోటి తాంబూలం పెట్టి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. చూడండి, నెయ్యి వేసి చక్కగా వెలిగించుకుంటే బాగుంటుంది. నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్తానండి. ఇంకా అక్కడ కావాలంటే అరటిపండ్లు అవి కొనుక్కుంటాం అనమాట. ఇలా చేసుకున్నా ఎక్కువ వీడియో తీయనిరండి అక్కడ, అందుకని తీయలేదన్నమాట. ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట దుర్గమ్మ తల్లికి. వాళ్ళే ప్లేట్లు ఇస్తారు. 20 రూపాయలు టికెట్ అండి ప్లేట్కి వచ్చి. దీపం అని టికెట్ ఇస్తారనమాట. దీపం టికెట్ అంటే ఇస్తారండి. అర్చన టికెట్ 20 రూపాయలు. అసలు చాలా మహిమగల టెంపుల్ అనమాట స్కందగిరి జయదుర్గ టెంపుల్ అండి. ఫేమస్ అనమాట. చూడండి, భక్తులు అసలు ఎట్లా వస్తారంటే అలా వస్తారండి. జనాలు ఎంత జనం నిండిపోతారనమాట. స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి పక్కనే శివయ్య ఉన్నాడు. చూడండి, మా ఆంటీ వాళ్ళ కోడలు, ఇది పోయిన వారందండి. ఆంటీ వాళ్ళ కోడలు నా అమ్మట వచ్చింది కదా, ఆంటీ వాళ్ళ కోడలు హాయ్ చెప్తుంది చూడండి. అమ్మాయి కూడా వచ్చిందనమాట. ఇది పోయిన వారందండి. కొంచెం ఉంటే క్లిప్ పెట్టాను అనమాట. జనం అలా వస్తారు, చాలా బాగా వస్తారండి. ఇలా ఇదన్నమాట. కొంచెం మీరు కూడా యూట్యూబ్లో చూసేసి చక్కగా దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చండి. ఎంత మహిమగల దేవతోనమాట ఆమె. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయండి అక్కడ. మనకి ఎలాంటి బాధలు ఉండపోతాయి అన్నమాట. కోరికలు తీర్చే అమ్మవారు అన్నమాట చక్కగా. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టండి. ఇది ఈరోజు వీడియో అనమాట. బస్సులో వెళ్ళి వస్తున్నామండి ఆంటీ నేను, బస్కి వెళ్ళి వస్తామన్నమాట. ఇలా చేసుకున్నాము చక్కగా. ఈ రోజుకి 5 రోజులు 5 వారాలు అయిపోయిందండి. మంగళవారం వెళ్తాం అన్నమాట. ఇలా చేసామండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.